శ్రీమాత్రే నమః. 169వ శ్లోకం. సవ్యాపసవ్యమార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావమధురా ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ, సవ్య అపసవ్య మార్గస్థ. సవ్యము అపసవ్యము అను మార్గముల యందు ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. సవ్యము అనిన ఎడమవైపు, అపసవ్యమనిన కుడివైపు అన్నమాట. కుడివైపు ఎడమవైపునందు, కుడివైపునందు లేదా ఎడమ మార్గమునందు కుడి మార్గమునందు స్థానమును కలిగి ఉన్నటువంటిది. మనం కొన్ని పూజల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, సవ్యంగా కూర్చోండి అని, మరి అపసవ్యంగా ఇట్లా. అంటే కొన్ని పెద్దల కార్యాలు చేసేటప్పుడు మగవాళ్ళని జంజము అపసవ్యంలో ఉంచుకోమని, తర్వాత సవ్యానికి మార్చుకోమని ఇట్లా మనం వింటూ ఉంటాం. అంటే ఏంటంటే సవ్యము అనిన ఎడమవైపు, అపసవ్యము అనిన కుడివైపు అన్నమాట. అలాగే ఎడమవైపునందు కుడివైపు అంటే ఇప్పుడు జంజం సవ్యంగా అంటే ఎడమవైపు నుంచి కుడివైపుకి ఉంటుంది అనమాట. అదే అపసవ్యము అంటే కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి ఇలా ఎడమ మార్గమునందు అలాగే కుడి మార్గమునందు ఇలా స్థానమును కలిగి ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. మరి దేవి గాయత్రి స్వరూపురాలు కనుక ఉపనయన కర్మలు జరిపించి, ఉపనయనము అంటే జంధ్యము, గాయత్రీ ధారణ చేస్తారు అంటే జంధ్యమును వేస్తారు. ఉపనయన కర్మలు అయిన వారి చేత సేవింపుటయందు దేవి ఇష్టురాలని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మరి ఎడమవైపున గాయత్రీ ధారణ చేసి పూజాది కర్మలను నిర్వహిస్తారు. అలాగే పిత్రాది కర్మలు, అపకర్మలు చేయి సమయంలో ఏంటంటే గాయత్రిని అంటే జంధ్యమును అపసవ్యముగా ధరించి ఆచారము ఉన్నదన్నమాట. పూజాదికాలు జపతపముల నందు మాత్రము గాయత్రిని అపసవ్యముగా ధరించరు, సవ్యముగా ధరిస్తారు. కనుక సవ్యము అనగా ఆరాధన లేదా మంగళకరమైన కార్యములనందు, అలాగే అపసవ్యము అనగా పిత్రాది కర్మలయందును ఉండునట్టిది అని గ్రహించవచ్చు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే మంగళకరమైన కార్యములందు అలాగే పిత్రాది కర్మలయందు రెండిటి అందు కూడా ఆ తల్లి ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే మరొక విధంగా మంగళకరమైనటువంటి కర్మల మార్గమందు, అమంగళకరమైనటువంటి కర్మల మార్గమునందు కూడా రెండిటి అందు కూడా స్థానమును కలిగి ఉన్నది ఆ జగన్మాత. అంటే మరి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలండి, ఒక మంచి శుభకార్యాలకు మాత్రమే ఆ తల్లి ఉంటుందా అనేది కాదనమాట. మంగళకరమైన అలాగే అమంగళకరమైన రెండు కర్మల మార్గమందు కూడా దేవి స్థానమును కలిగి ఉన్నది. కాబట్టి ఆ జగన్మాతను సవ్యాపసవ్య మార్గస్థ అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం సర్వాపద్వినివారిణి. సర్వ ఆపద నివారిణి, అన్ని ఆపదలను కూడా నివారించినట్టిది అని అర్థం. మరొక విధంగా సకల ఆపదల నుండి కూడా, అంటే మనకి ఎలాంటి ఆపద వచ్చినా సరే మనకు ఆ ఆపద నుండి రక్షించినటువంటిది ఆ జగన్మాత. జీవుడు కర్మల వలన పాపము పుణ్యము ఫలములను పొందుచున్నాడు. వేదములందు లేదా గురు శిష్యుల పరంపర చేత చెప్పబడినటువంటి ధర్మములను విస్మరించి అంటే వదిలేసి మాయామోహమునందు పీడింపబడుతూ ఆత్మజ్ఞాన శూన్యుడై పరమాత్మ స్వరూపమును కనుగొనలేకపోతున్నాడు. అంటే ఏంటి అంటే మనం అన్నీ కూడా వదిలేస్తున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటి అంటే వాళ్ళకి ఒక పూజా విధానం తెలియదు, ఒక పెద్దవాళ్ళని గౌరవించడం కానీ లేదా చిన్నవాళ్ళని ప్రేమించడం కానీ, ఎవరితో ఎలా ఉండాలి ఇట్లా ఏమీ అని లేదనమాట. కేవలం మాయా అనే మోహమునంతో పీడింపబడుతూ ఆత్మజ్ఞాన శూన్యుడై పరమాత్మ స్వరూపాన్ని కనుగొనలేకపోతున్నాడు. అంటే ఏంటంటే అన్ని పాపాలే కానీ పుణ్యం అనేది ఒక్కడి కూడా ఉండట్లేదు అనమాట. కర్మము వలన బుద్ధి చేత చేయనటువంటి ధర్మరహిత కార్యముల చేత కష్టముల పాలవుతున్నాడు. మరి అంతే కదండి, మనం కనీసం
10 నిమిషాలు పూజ చేసుకుంటాం. లేదు 10 నిమిషాలు కూడా కుదరదు, కనీసం ఒక కడ్డీనో లేదా ఒక రవ్వ దీపారాధన చేసి ఒక పండు నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే, అది కూడా కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం మామూలుగా అంటే స్నానం చేసి ఆ భగవంతుడికి దండం పెట్టుకొని వెళ్ళచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే అసలు భక్తి పూజ ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. అలాగే ఇంకా ధర్మాలు అంటే మంచి చెడు మరి లేని ప్రతిదీ కూడా అంటే మనం చిన్నవాళ్ళని ప్రేమించడం కానీ పెద్దవాళ్ళని గౌరవించడం కానీ ఇలా ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలా పాపాల కష్టముల నుండి జీవులను మరి ఇలా ధర్మరహిత అంటే అధర్మాల కార్యముల చేత కష్టముల పాలవుచున్నాడు. అటువంటి కష్టముల నుండి జీవులను రక్షించినట్టుది ఆ జగన్మాత. లేదా మరొక విధంగా జీవులకు ఇహమునందు కలుగు సకల కష్టముల నుండి కూడా తన శరణు కోరుట చేత రక్షించునటువంటిది ఆ జగన్మాత. అందుకని ఆ జగన్మాతను మనం ఇక్కడ సర్వాపద్వి నివారిణి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. అంటే ఇక్కడ ఏంటంటేనండి, మరి మనం ఉన్నంతకాలం ఈ పాపాలు కావాలన్నా చేసేసి చివరాఖరికి మనం ఆ జగన్మాతని ప్రార్థిస్తే మన కష్టాలన్నీ తీర్చేస్తుందా, మన పాపాలన్నీ పోగొడుతుందా అనేది కాదనమాట. మనం తెలియక అంటే కొంతమంది తెలియక కూడా కొన్ని తప్పులు అనేది చేస్తూ ఉంటారు. అలాంటి పాపాలు ఏమైనా ఉన్నా కూడా ఆ జగన్మాతను శరణు కోరిన వెంట వాళ్ళని రక్షిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే జీవితకాలము తప్పులు చేసేసి జీవితం అంటే ముసలి వాళ్ళం అయిపోయి మంచాన్ని పడినప్పుడు మనం ఆ జగన్మాతని శరణు కోరితే మన కష్టాలన్నీ తీర్చేసి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనేది కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు మనం అలవాటు లేని దేవి శరణు అంటే దేవిని స్మరించుకోవటం అనేది ఆ ఆఖరి నిమిషంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాదనమాట. కాబట్టి ఏంటంటే ముందు నుంచే మనం ఆ తల్లిని పూజించటం కానీ ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయటం కానీ ఇలా ప్రతిదీ కూడా మనం అలవాటు చేసుకోవటం చాలా అంటే చాలా ఉత్తమం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలిసి లేక తెలియక చేసిన ఏ తప్పుల వల్ల మనకి కలిగిన కష్టాలనైనా సరే, ఎలాంటి కష్టాలనైనా సరే ఆ తల్లి శరణు కోరటం చేత రక్షించి మనల్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ జగన్మాతను సర్వాపద్వి నివారిణి అనే నామముతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం స్వస్థ. స్వస్థ అంటే స్థా అంటే స్థానము, స్వ అంటే తన అందు తానే ఉన్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మరి దేవి ఈ సృష్టిని తన నుండియే సృష్టించినది. అటువంటి సృష్టి యందు ఉన్నటువంటి పంచభూతములందు అలాగే ప్రాణకోటి నందు ఇతర శక్తులందరూ కూడా అంతర్యామిగా తానే వర్ధిల్లుతున్నది అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. కనుక దేవి తన అందు తానే ఉన్నదని మనం ఇక్కడ గ్రహించాలి. మరొక విధంగా పరమాత్మ నుండి ఆత్మ ఏర్పడుతుంది. ఆ ఆత్మయందు అంతర్యామిగా పరమాత్మ వర్ధిల్లుచున్నాడు. అంటే ఏంటంటే పరమాత్మ నుంచి ఆత్మ వస్తుంది, ఆ ఆత్మలో పరమాత్మే అంతర్యామిగా. మరి మనం ఆ జగన్మాత పరమాత్మ అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కనుక పరమాత్మ తన అందు తానే ఉన్నాడు అని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆ జగన్మాతను స్వస్థ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం స్వభావ మధుర. మధుర అంటే మధురమైనట్టిది. స్వభావము చేత మధురమైనట్టిది అని ఈ నామం యొక్క అర్థం. మరి రాగద్వేషాలను జయించినటువంటి శాంతి స్వభావమును దేవి కలిగి ఉండుట చేత స్వభావ మధుర అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. మరొక విధంగా తను కలదు అన్న భావము చేత మధురమైనట్టిది. వేదములనందు పరమాత్మ స్వరూపము కలదు అని తెలుస్తుంది మనకి. మరి పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి కలదు అన్న భావమే మధురముగా ఉండును. అంటే మధురము అంటే ఎంతో ప్రీతికరంగా ఉంటుంది.
మనం చెప్పుకుంటుంటాం కదా, మరి ఆ మామిడి పండు చాలా మధురంగా ఉంది, లేదు ఆయన పాడిన పాట మధురానుభూతిని కలిగిస్తుంది, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా ఆ జగన్మాత స్వభావము చేత మధురమైనట్టిది అని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ మధురమును పొందు భక్తులయందు జ్ఞానస్వరూపిణిగా భవాగ్ని స్వరూపురాలిగా దేవి కరుణాకటాక్షములను కురిపించుచున్నది. మరి తనను ఆశ్రయించిన లేదా ఆరాధించిన భక్తులకు సకల సుఖములను కూడా, అంటే ప్రతి సుఖాన్ని కూడా ప్రసాదిస్తున్నది ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాతను మనం స్వభావ మధుర అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ధీరా. ధీరా అంటే ధైర్యము కలిగి ఉన్నది, ధీరుడు, ధైర్యవంతుడు అని మనం చెప్తాం కదా. ధైర్యము కలిగి ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. జ్ఞానస్వరూపము చేత ధైర్యమును కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఆ జగన్మాతను మనం ధీరా అనే నామంతో స్తుతించుకుంటున్నాము. సర్వశక్తి సంపన్నమై జగధాత్రి అయినటువంటి దేవి సృష్టినందు ఇతర శక్తులకు లేనటువంటి సమస్త శక్తులను కూడా పొంది ఉండుట చేత ధారా అని గ్రహించవచ్చును. కాబట్టి ఆ జగన్మాతను మనం ఇక్కడ ధీరా అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ధీర సమర్చిత. సమర్చిత అర్చిత, అర్చింపబడినటువంటిది. ధీర, ధీరుల చేత అర్చింపబడినటువంటిది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఆత్మజ్ఞానము చేతనే ధైర్యము ప్రకాశించును, అటువంటి వారి చేత ఆరాధింపతగినది అని ఈ నామంలో మనం గ్రహించాలి. మరొక విధంగా దేవి ఆరాధన నందు ఎదురగు కష్టము నష్టములను సహనముతో భరించి దేవి యొక్క అనుగ్రహమునకై సాధనను సాగించువారు ధైర్యవంతులు అనమాట. అంటే ఏంటి అంటే మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి, చిన్న కష్టం అంటే చిన్న అడ్డంకు రాగానే చాలామంది కూడా ఇంకా ఆ పని మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఆ జగన్మాతను ఆరాధన అందు మరి తల్లి కూడా ఏం చేస్తుందంటే ఏదైనా చిన్న చిన్న పరీక్షలు పెడుతుంది కదా. అలాగే ఆ జగన్మాతను ఆరాధించేటప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాలను సహనముతో భరించి దేవి అనుగ్రహమునకై సాధన సాగించే వాళ్ళనమాట. అంటే ఒక కష్టం చిన్న అడ్డంకు రాగానే ఇంకా ఈ పూజ మన వల్ల కాదు, లేకపోతే ఈ జపం మన వల్ల కాదు, లేదా ఇప్పుడు ఈ పని మనం చేయలేము అనే ఆ భావం లేకుండా సహనముతో భరించి ఆ కష్ట నష్టాలన్నిని కూడా సహనంతో ఓర్పుగా భరించి ఆ దేవి అనుగ్రహమునకై సాధన సాగిస్తారు. వాళ్ళని ధైర్యవంతులు అంటారు. అటువంటి ధైర్యవంతుల చేత ఆరాధింపతగినది ఆ జగన్మాత అని మనకిక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ జగన్మాతను ధీర సమర్చిత అనే నామముతో స్తుతించుకుంటున్నాము. 170వ శ్లోకం. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటలా. చైతన్యార్ఘ్య సమారాధ్య. చైతన్యార్ఘ్య చైతన్యమును పూజా ద్రవ్యముల చేత ఆరాధ్య ఆరాధింపతగినటువంటిది. చైతన్యము అనగా ఇక్కడ ఏంటంటే ఆత్మ. ఆత్మనే పూజాద్రవ్యముగా దేవికి సమర్పించి ఆరాధించుట చేత దేవి సంతోషించి మోక్షమును కలిగించును అని ఈ నామం యొక్క అర్థం మనం గ్రహించాలి. మరి ఆత్మ పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపము నుండే పుట్టినది అని మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. అటువంటి ఆత్మను పూజాద్రవ్యముగా భావించి ఆ పరమాత్మకే సమర్పించుట అనగా ఆత్మను పరమాత్మతో ఏకం చేయుట, ఇదియే కైవల్య మోక్షమని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరొక విధంగా అంటే విశ్వ నిఘంటువునందు అంటే నార్మల్గా మనం ఈ సకల సృష్టిలో చెప్పుకునే విధంగా చూస్తే చైతన్యమునకు జ్ఞానము అని అర్థం ఉంది. దానివలన ఆత్మజ్ఞానమును పూజాద్రవ్యముగా సమర్పించి ఆరాధింపతగినది అని అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మరి ముందు నామాల్లో మనం
చెప్పుకున్నాం కదండి. ఆ జగన్మాత ఎలా ఆరాధించినా సరే ఆ తల్లి వరాలను ప్రసాదిస్తుంది, మనకి మోక్షాన్ని కలిగిస్తుంది అని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఆ నామాలకు అనుగుణంగా ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానమును పూజా ద్రవ్యముగా సమర్పించి ఆరాధింపతగినది అని అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ జగన్మాతను చైతన్యార్ఘ్య సమారాధ్య అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం చైతన్య కుసుమ ప్రియా. ప్రియా అంటే ఇష్టము, కుసుమ అంటే పుష్పము, చైతన్యము. చైతన్యమును పుష్పము అందు ఇష్టము కలిగినది, ప్రియము కలిగినది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ చైతన్యము అంటే ఆత్మ అని మనం ముందు నామంలో చెప్పుకున్నాము. మరి ఆత్మచేతనే జీవాత్వము అంటే ప్రాణులు వర్ధిల్లుట చేత ఆత్మ అనబడు పుష్పము చేత వికసింపబడుచున్న జీవులందు దేవి ఇష్టము కలదు అని ఇక్కడ మనం గ్రహించాలి. మరొక విధంగా జీవులు దేవి చేత చరాచర గుణములను తత్వమును స్వభావములను కలిగి ఉన్నాయో దేవి మూలశక్తి అగు చైతన్యమును పుష్పమునందు ఇష్టము కలిగి ఉన్నటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఇక్కడ దేవి చేత చరాచర గుణములను తత్వమును స్వభావములను కలిగి ఉన్నాయి. అంటే మామూలుగా మన ఆత్మ పరమాత్మ చెప్పుకుంటాం కదండి. చరాచర గుణములు తత్వమును స్వభావములను కలిగి ఉన్నది ఏంటంటే జీవులు, సకల జగత్తు కూడా అవన్నీ కూడా కలిగి ఉన్నాయి. దాని మూలశక్తి ఏంటండి చైతన్యము. ఆ చైతన్యమును పుష్పమునందు ఆ జగన్మాత ఇష్టము కలిగి ఉన్నటువంటిది అనే అర్థముతో ఇక్కడ చైతన్య కుసుమప్రియ అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సదోదిత. నిత్య ప్రకాశము కలిగినటువంటిది. దేవి ఎల్లప్పుడూ దివ్య తేజస్సుతో ప్రకాశించినటువంటి స్వరూపురాలు. దేవి యొక్క ప్రకాశమునకు ఆధారభూతములగునటువంటి వేరేది కూడా లేదనమాట. నిత్య అనగా ఎల్లప్పుడూ అని మనం అర్థాన్ని గ్రహించవచ్చు. అంటే ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రకాశము కలిగినటువంటిది ఆ జగన్మాత అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ జగన్మాతను సదోదిత అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం సదా తుష్ట. సదా నిత్యము, తుష్ట సంతోషము, నిత్య సంతోషిని స్వరూపురాలు అని ఇక్కడ అర్థం. కర్మరహితురాలైనటువంటి దేవికి పాపపుణ్య ఫలములు ఏవి కూడా అంటవు, అలాగే జరణ మరణాదులు అంటవు. ఈ సృష్టినందు గల ఇతర శక్తులకు లేనటువంటి ఉత్తమమైనవి అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి దేవి సుఖ దుఃఖములకు సైతము కూడా అతీతురాలు. మరి అంతే కదండి, జరణ మరణాదులు ఉండవు. కర్మరహితురాలు అంటే ఎలాంటి పాపపుణ్యాలు కూడా ఆ తల్లికి అంటవు. అలాగే మరి అన్నిటినీ జయించగలిగే శక్తి స్వరూపురాలు ఆ జగన్మాత. కాబట్టి సుఖ దుఃఖములకు సైతం అతీతురాలన్నమాట. అంటే వాటిని కూడా జయించింది ఆ జగన్మాత. ఎల్లప్పుడూ అంటే మరి సుఖాన్ని దుఃఖాన్ని సైతము జయించిన ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా సంతోషముతో వెలుగొందినటువంటి స్వరూపురాలు. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందనే కాబట్టి మనం సదా తుష్ట అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం తరుణాదిత్య పాటల. తరుణ ఆదిత్య పాటల అంటే పాటల అంటే ప్రకాశించినది. తరుణాదిత్య అంటే మధ్యాహ్నకాల సూర్యుడిని పోలి ప్రకాశించుతుంది అని ఈ నామం యొక్క అర్థం. ఇక్కడ తరుణాదిత్యుడు అంటే మధ్యాహ్న కాలమునందు ఉండు సూర్యుడు అని అర్థం అన్నమాట. మరి మధ్యాహ్న కాలమునందు సూర్యుడు ప్రచండ కాంతి పుంజముతో ప్రకాశిస్తుంటాడు. మరి అంతే కదండి, మనకి ఉదయం పూట అంత సూర్యకిరణాలు కానీ ఎండ కానీ ఏది ఉండదు. అలాగే సాయంత్ర సమయాల్లో కూడా ఎక్కువ ఎండ కానీ సూర్యుడి కిరణాలు కానీ ఉండవన్నమాట. కానీ మధ్యాహ్న సమయమునందు ఎండ అంటే ఆ వెలుగు అనేది ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఏంటంటే మధ్యాహ్న సమయమునందు సూర్యుడు ప్రచండ కాంతి పుంజములతో ప్రకాశించును. అలాంటి ప్రకాశమును కలిగి ఉన్నటువంటిది ఆ లలితా త్రిపుర సుందరి అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. మరొక విధంగా మధ్యాహ్న కాలమందలి సూర్యుని పోలి ఉన్నది అని కూడా మనం ఇక్కడ అర్థం గ్రహించవచ్చు. కాబట్టి ఆ జగన్మాతను తరుణాదిత్య పాటల అనే నామముతో స్తుతించుకుంటున్నాము. విన్నారు కదండి 169, 170 శ్లోకాల వివరణ. ఇప్పుడు 167 నుంచి 170 వరకు 2 సార్లు పారాయణ చేసుకుందాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణీ విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణీ సామగాన ప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ స్వస్థా స్వభావమధురా ధీరాధీర సమర్చితా చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా సదోదితా సదా తుష్టా తరుణాదిత్య పాటలా. మరొక మారు పారాయణ చేసుకుందాము. వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణీ విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణీ సామగాన ప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ స్వస్థా స్వభావమధురా ధీరాధీర సమర్చితా చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా సదోదితా సదా తుష్టా తరుణాదిత్య పాటలా. ఓం శ్రీమాత్రే నమః.